సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. సినిమాల్లో విలన్లు ఎలా ఉంటారో ప్రపంచంలో కూడా, హిస్టరీలో కూడా కొంతమంది సూపర్బ్ యాంటాగనిస్టులుగా ఉంటారనమాట. లైక్ ఇప్పటికీ ప్రపంచంలో విలన్లు అనగానే గుర్తొచ్చేది మనకి హిట్లర్ గుర్తొస్తాడు, అడాల్ఫ్ హిట్లర్. అలాగే మన ఇండియన్స్కి కావచ్చు, చాలామందికి గుర్తొచ్చేది ఇంకొక ఇన్విజిబుల్ డాన్ ఉన్నాడు, ఆయన పేరే మన ధురంధర్ పార్ట్ 2లో బడే సాబ్ అన్నారు, దవూద్ ఇబ్రహీం. ఈవెన్ మన ఆర్జీవి గారు డీ కంపెనీ అని చెప్పి ఒక సినిమా, డీ కంపెనీ అని చెప్పి ఆయనది ఒక ఉంది, దవూద్ ఇబ్రహీంది డీ కంపెనీ పేరుతో చాలా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. దవూద్ ఇబ్రహీం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక లోకల్ డ్రగ్ డీలర్గా స్టార్ట్ అయ్యి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాని సృష్టించిన వ్యక్తి, ఇంటర్నేషనల్లీ డ్రగ్స్ని సరఫరా చేస్తూ ట్రాఫికింగ్ చేస్తున్న వ్యక్తి. ఈవెన్ రియల్ ఎస్టేట్ మనీ లాండరింగ్ లాంటివి కూడా చేశాడు అతను. సో అతని గురించి ఈరోజు ఒకసారి మాట్లాడుకుంటే, ఎందుకంటే ధురంధర్ పార్ట్ 2 తర్వాత ప్రతి ఒక్కరూ దవూద్ ఇబ్రహీం గురించి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, మీమ్స్ వస్తున్నాయి. దవూద్ ఇబ్రహీం గురించి సెర్చ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో, ఏమైంది, అతని స్టేటస్ ఏంటి అని చెప్పి. దవూద్ ఇబ్రహీం బ్రతికే ఉన్నాడా? ఒకవేళ బ్రతికుంటే పాకిస్తాన్ కరాచీలోనే ఉన్నాడా? బ్రతికుంటే బెడ్ రిడన్గా అలా బెడ్ మీద పక్షవాతం వచ్చిన వాళ్ళ పడి ఉన్నాడా? లేదు బాగానే తిరుగుతున్నాడా? ఫిట్గానే ఉన్నాడా? సో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఆ క్వశ్చన్స్ గురించి కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో దవూద్ ఇబ్రహీం, ఇది కొంతమందికి స్పాయిలర్ అవ్వచ్చు, ధురంధర్ పార్ట్ 2లో బడే సాబ్ అని చెప్పి అంటూ ఉంటారు, అది దవూద్ ఇబ్రహీం అని చెప్పి అంటారనమాట. దవూద్ ఇబ్రహీంని ధురంధర్లో చూపించిన విధానం ఎలా అంటే, బెడ్ రిడన్ ఉంటాడు, అంటే కాళ్ళు చేతులు పనిచేయవు, ఎస్పెషల్లీ చేతులు కాదు, కాళ్ళు పనిచేయవు. సో అతను పక్షవాతం వచ్చిన వాళ్ళు బెడ్ మీద పడి ఉంటాడు, మొత్తం పాడైపోయి ఉంటాడు. బట్ అలా ఉంటూనే వాళ్ళ ఎంపైర్ని కమాండ్ చేస్తూ ఉంటాడు, ఇది చేయండి, నెక్స్ట్ అది చేయండి, ఇండియా మీద ఎలా అటాక్ చేయండి, అలా అటాక్ చేయండి అని వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. అండ్ ఈవెన్ తన డ్రగ్స్ సామ్రాజ్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు, డ్రగ్స్ పంపించండి, మొత్తం ఇన్ని కోట్ల డ్రగ్స్ పంపించండి, ఇండియాని మత్తులో ముంచండి, నాశనం చేయండి అన్నట్టు. సో ఇలాగా మనకి ధురంధర్ 2లో చూపించాడు. సో దాని మీద పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వడానికి లేదు. పాకిస్తాన్ ఇప్పుడు తను ఓన్ చేసుకున్న బిడ్డ, తన దత్తత తీసుకున్న బిడ్డ దవూద్ ఇబ్రహీం, కానీ పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఈ యునైటెడ్ నేషన్స్ ముందు, వీటి ముందు పాకిస్తాన్ ఏమంటుందంటే, మా దగ్గర లేడు దవూద్ ఇబ్రహీం, మా దగ్గర లేడు, అతను ఎక్కడున్నాడో మాకు తెలియదు అని చెప్పి చెప్తూ ఉంది. అలాగే అబద్ధాలు చెప్తూ వస్తుంది. బికాజ్ ఏంటంటే ఇంటర్పోల్లో ఇంకా వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు దవూద్ ఇబ్రహీం, టిల్ డేట్ ఎప్పటి నుంచో ఆ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. సో ఏంటంటే బట్ అండర్ గ్రౌండ్లో అలా తన ఎక్కడ కనిపించకుండా ఒక గోస్ట్ మోడ్లో ఉన్నట్టున్నాడు, ఎక్కడో ఇలా నడిపిస్తూ ఉన్నాడు. కొంతమంది బ్రతికే ఉన్నాడా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ధురంధర్లో చూపించినట్టు తను బెడ్ రిడన్ అయిపోయాడు. మన ఇండియన్ ఏజెంట్ ఒక వ్యక్తి అతనికి స్లో పాయిజనింగ్ ఇవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ అతను పక్షవాతం అయ్యేలాగా, అతని హెల్త్ మొత్తం కొలాప్స్ అయ్యేలాగా చేసిందని చెప్పి ధురంధర్లో చూపించాడు అనమాట. ఆ ఇండియన్ ఏజెంట్ ఎవరు అనేది మీరు ధురంధర్ 2 చూస్తే తెలుస్తుంది. మేబీ ఫిక్షనల్ క్యారెక్టర్ అవ్వచ్చు, బట్ హిలేరియస్ ఉంటుంది, సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అది. అసలు ఎవ్వడు ఊహించినట్టు స్లో పాయిజనింగ్ చేస్తారనమాట. సో అయితే మనకి 2023లోనే దీని గురించి వచ్చినాయి ఇలాంటి కొన్ని న్యూస్, ఇలాంటి ఇంటర్నెట్లో అప్డేట్స్ ఇలాంటివి. అతను పక్షవాతానికి గురయ్యాడు, అంటే బెడ్ రిడన్ అయ్యాడు. బికాజ్ ఏంటంటే అతనికి టైప్ 2 డయాబెటీస్, బాగా సివియర్ టైప్ 2 డయాబెటీస్ వచ్చింది. అండ్ హై బ్లడ్ ప్రెషర్ వల్ల అతను కాళ్ళు చచ్చిపడిపోయినాయి, బెడ్ రిడన్ అయిపోయాడు, ఏం చేయలేడు. ఈవెన్ మనకి ధురంధర్లో చూపించినట్టయితే మొహం అది పాడైపోయి ఉంటుంది. సో వీటి గురించి మాట్లాడారు. సో దాని గురించి ఎవరు రెస్పాండ్ అవ్వడానికి లేదు, ఎందుకంటే పాకిస్తాన్ అఫీషియల్గా దీని గురించి రెస్పాండ్ అవ్వలేదు. మీరు చూపించిన లిటరల్లీ మాట్లాడుకుంటే దవూద్ ఇబ్రహీం అని క్రియేట్ చేసుకున్న ఒక పెద్ద ఆరా, ఆ బాహుబలి రేంజ్లో ఒక స్టాట్యూ క్రియేట్ చేసుకుంటే, దాన్ని మన బల్లాల దేవులాగా ఒక స్టాట్యూ క్రియేట్ చేసుకుంటే దాన్ని ఒక బాహుబలి వచ్చి పగలగొట్టినట్టు, బాహుబలి కొడుకు వచ్చి కొట్టినట్టు ఆదిత్యధర్ ఈ సినిమా తీసి దవూద్ ఇబ్రహీంని ఒక కమీడియన్ని చేస్తాడు ఇంటర్నేషనల్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి దృష్టిలో ఇప్పుడు దవూద్ ఇబ్రహీం అంటే అయ్యో బాబు దవూద్ ఇబ్రహీమా అన్నట్టు చూసిన వ్యక్తులు ఒక కామెడీ పీస్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఆ క్లైమాక్స్లో అదంతా చూపించిన విధానం అనమాట. సో పాపం దవూద్ ఇబ్రహీం ఇజ్జత్ అంతా తీసి బట్టలు ఇప్పి బయట నిలబెట్టాడు డైరెక్టర్ ఆదిత్యధర్. సో ఇండియా చెప్పేది ఏంటంటే, స్టిల్ దవూద్ ఇబ్రహీం బ్రతికే ఉన్నాడు, కరాచీలోనే ఉన్నాడు, పాకిస్తాన్ మాత్రం కంటిన్యూస్గా అది తప్పు అని చెప్తుంది.
అండ్ రీసెంట్గా ఏంటంటే దవూద్ ఇబ్రహీం ఆస్తులు ఉంటాయి కదా, వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు, వాళ్ళ అన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో ఒక 4 ప్రాపర్టీస్ని, రత్నగిరి మహారాష్ట్రలో ఉన్న ప్రాపర్టీస్ని ఇండియన్ గవర్నమెంట్ ఆక్షన్ వేసిందంట, వేలం వేసేసింది. దవూద్ ఇబ్రహీం బ్రతికున్నాడు అనే కాంటెక్స్ట్లోనే వాళ్ళు వేలం అయితే వేశారు. దవూద్ ఇబ్రహీం చచ్చిపోయాడు అన్నట్టుగా, చచ్చిపోతే నెక్స్ట్ ఎవరున్నారు ఇలా ఉంటుంది. దవూద్ ఇబ్రహీం బ్రతికే ఉన్నాడు, పాకిస్తాన్లో ఉన్నాడు, తన ఆస్తులు మనం జప్తు చేస్తున్నామని జప్తు చేసి ఆక్షన్ వేసినట్టు వేసిందనమాట. సో ఇది ఏంటంటే ఇండియా దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటే దవూద్ ఇబ్రహీం బ్రతికే ఉన్నాడు, దవూద్ ఇబ్రహీం బెడ్ రిడెన్లో ఉన్నాడు. దవూద్ ఇబ్రహీంకి స్లో పాయిజన్ అయింది మన ఇండియన్ ఏజెంట్ ద్వారా. తను అలాగే ఆ బెడ్ మీదే ఉంటూ ఏదో అండర్ కవర్లా ఉంటూ తన డీ కంపెనీ ఆపరేషన్స్ అవి చూసుకుంటున్నాడు అని చెప్పి ఇండియా నమ్ముతుంది. ఈవెన్ రా కావచ్చు, మన ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఎప్పటికప్పుడు వాళ్ళ ఆపరేషన్స్, ఆ డీ కంపెనీ ఆపరేషన్స్ మీద నిఘా పెడుతూనే ఉంది, ఆ ట్రాక్ చేస్తూనే ఉంది. సో అయితే దాని గురించి ఇంకా మనకేం తెలియలేదు. బట్ ఈ ఆదిత్యధర్ ఎఫెక్ట్ ఏంటంటే కొంతమంది రెస్పాండ్ అయ్యేలా చేసింది. ఈవెన్ లోకల్ కమెంటేటర్స్ ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు తప్ప పాకిస్తాన్ అఫీషియల్గా అయితే రెస్పాండ్ అవ్వలేదు. బట్ మన బడే సాబ్ అని మనం అనక్కర్లేదు, వాళ్ళు అంటారు. బట్ మీకు అర్థం అవడానికి ఆ ఫ్రేజ్ మాట్లాడుతున్నాను. మనకి బడే సాబ్ కాదు, దవూద్ ఇబ్రహీం అనే కామెడీ పీస్ మన దృష్టిలో ఇప్పుడు. దవూద్ ఇబ్రహీంకి ఒక రైట్ హ్యాండ్ ఉన్నాడు, చోటా షకీల్ అని చెప్పి. సో అతను మాత్రం చాలాసార్లు రెస్పాండ్ అయ్యాడంట. ఈ 2023 నుంచి దవూద్ ఇబ్రహీం గురించి మనం బెడ్ రిడెన్ అయిపోయాడు, పక్షవాతం వచ్చి పడున్నాడు, బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఒక పవర్ఫుల్ ఆరా కాదు, ఇప్పుడు ఒక కామెడీ పీస్, ఒక ఇలాంటి వ్యక్తి అని మనం అంటుంటే దానికి రెస్పాండ్ అయ్యాడనమాట. రెస్పాండ్ అయ్యి బాయ్కి ఏం అవ్వలేదు, బాయ్ ఫిట్గా ఉన్నాడు, బాయ్ ఆరోగ్యంగానే ఉన్నాడు అని చెప్పి రెస్పాండ్ అయ్యాడనమాట. చాలాసార్లు కొన్నిసార్లు అలా స్టేటస్లు ఇవ్వడం, అంటే అఫీషియల్గా వాళ్ళు ఎవరు కాబట్టి అలాంటి స్టేటస్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం అనమాట. బట్ ఈ బడే సాబ్ బ్రతికున్నాడు అనేది అయితే మాత్రం ఎవరో వ్యాలిడ్గా ఎవరో ఇప్పటికొచ్చి, అంటే నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే కొన్ని మేమర్స్, కొన్ని మీమ్ పేజెస్లో కొంచెం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. పాకిస్తాన్ రెస్పాండ్ అయింది, పాకిస్తాన్ దవూద్ ఇబ్రహీం వీడియోని రిలీజ్ చేసింది, బ్రతికే ఉన్నట్టు, దవూద్ ఇబ్రహీం బాగానే ఉన్నట్టు వీడియో రిలీజ్ చేసిందని చెప్పి కొన్ని మీమ్ పేజెస్లో నేను చూశాను. బట్ అది ఫేక్ న్యూస్. అంటే పాకిస్తాన్ అయితే అఫీషియల్గా ఎటువంటిది రిలీజ్ చేయలేదు. ఎందుకంటే రిలీజ్ చేస్తే ఈవెన్ ఇప్పుడు యుఎన్ శాంక్షన్ లిస్ట్లో కూడా ఉన్నాడు, ఇంటర్పోల్లో వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు దవూద్ ఇబ్రహీం. ఇప్పుడు పాకిస్తాన్ కనుక మా దగ్గర ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడని రిలీజ్ చేస్తే పాకిస్తాన్ మీద ప్రెషర్ పడుద్ది, అరెస్ట్ చేసేవమని. పాకిస్తాన్ మీద నింద పడుతుంది. ఒక టెర్రరిస్ట్ని, ఒక డ్రగ్ మాఫియాని నడుపుతున్న వ్యక్తిని, గ్లోబల్లీ ఇలాంటి డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు ఎందుకు పెంచి పోషిస్తున్నారని చెప్పి పాకిస్తాన్ మీద నింద పడుద్ది, పాకిస్తాన్ మీద ప్రెషర్ పడుద్ది, అరెస్ట్ చేయాలని చెప్పి ఇంటర్పోల్ వెంటనే యాక్షన్లోకి దిగుద్ది అనమాట, రంగంలోకి దిగుద్ది. సో పాకిస్తాన్ రియాక్ట్ అవ్వడానికి లేదు. బట్ ఒక ఈ వరల్డ్లో పెద్ద పెద్ద యాంటాగనిస్టులు లైక్ అడాల్ఫ్ హిట్లర్ అలా మేబీ ఆ రేంజ్ కాకపోవచ్చు, కానీ దవూద్ ఇబ్రహీం పేరు కూడా గొప్పగా విన్నాం మనం. బట్ ఒక కామెడీ పీస్ని చేసాడు ఆదిత్యధర్, దురంధర్ ద రివెంజ్ సినిమా తీసి. సో చాలామంది సినిమా చూసిన వాళ్ళందరూ పాపం దవూద్ ఇబ్రహీంని ఎంత కామెడీ పీస్ చేసాడు అనుకుంటున్నారు, కామెడీ పీస్లా కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అది నవ్వొచ్చి నాకు షేర్ చేసుకోవాలనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ బై ద వే, మన దురంధర్ సినిమాలో దవూద్ ఇబ్రహీం క్యారెక్టర్ చేసింది డానిష్ ఇక్బాల్, అద్భుతంగా చేశాడు ఆయన. సేమ్ నేను ఆ ఫొటోస్ ఒకటేదో ఫోటో చూసాను, అది రియల్ ఫోటో నాకు తెలియదు, కానీ దవూద్ ఇబ్రహీం హెల్త్ డ్యామేజ్ అయిన తర్వాత, హెల్త్ కొలాప్స్ అయిన తర్వాత ఇతని ఫోటో అని చెప్పి డానిష్ ఇక్బాల్కి వేసిన ఆ మేకప్, ఇద్దరు ఫోటోలు చూస్తే, దురంధర్లో ఫోటో చూస్తే సిమిలర్ ఉన్నారు. బాగా చేశాడు అతను ఈవెన్. సో ఇప్పటిదాకా మనం దవూద్ ఇబ్రహీంని ఒక ఇన్విజిబుల్ డాన్ అనుకున్నారు. 90s కిడ్స్కి తెలుసు, 90sలో కానీ వీటిలో కానీ ఇన్విజిబుల్ డాన్, అతను ఒక డాన్. ఈవెన్ ఆర్జీవీ సినిమాలు చూసిన తర్వాత దవూద్ ఇబ్రహీం అని గొప్పగా చెప్పిన వ్యక్తులు ఇప్పుడు దవూద్ ఇబ్రహీంని జస్ట్ ఏదో ఒక కార్టూన్ నెట్వర్క్లో టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్లా చూస్తున్నారు అనమాట. ఫన్నీ టు షేర్, అందుకని షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our video guys. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.